హలో మామ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివైనిక్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హెల్తీ ఓట్ మీల్ ఫ్రూట్ పఫ్. లెట్స్ స్టార్ట్. చియా సీడ్స్, వాటర్. ఇప్పుడు ఈ వాటర్ ఇంకా చియా సీడ్స్ సోక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, మనం అన్నీ అయిపోయే లోపల సోక్ అయిపోతాయి మంచిగా నీట్గా. మనం అయితే మిక్స్ చేసుకొని పక్క పెట్టుకుందాం మంచిగా. ఇవి ఏంటంటే మంచిగా సోకే మంచిగా కనిపిస్తాయి మనకి చియా సీడ్స్. ఓకేనా? చియా సీడ్స్ అనే కాదు, మీరు బేసిల్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, అంటే సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు. నేను చియా సీడ్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది ఏంటంటే మంచిగా వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది హనీ, లయన్ డేట్స్ సీడ్లెస్, పెరుగు, ఓట్స్. పెరుగు ఎందుకు తీసుకుంటున్నా అంటే కొంచెం మాయిశ్చర్ కోసం. ఓట్స్ ఓన్లీ మొత్తం డ్రై ఉంటుందని చెప్పి కొంచెం పెరుగు వేస్తున్నా. అండ్ స్వీట్నెస్ కోసం హనీ యూజ్ చేస్తున్నా. లయన్ డేట్స్ కూడా కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి ఇది కూడా స్వీట్నెస్ ఇస్తుంది. మనం ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం ఎవరికైనా హనీ వద్దనుకుంటే హనీ స్కిప్ చేసి డేట్స్ వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఓట్స్. ఈ 4 అయితే నెక్స్ట్ మీకు ఏం చేయాలో చూపిస్తాను. డన్. ఓకేనా? ఇప్పుడు ఈ ఓట్స్ ఏవైతే ఉన్నాయో మనమైతే దీన్ని బాయిల్ చేసుకోవాలి మంచిగా. మంచిగా నీళ్ళు పోసుకోండి బాయిల్ కోసం, ఓట్స్ బాయిల్ చేసుకోవడానికి. ఓట్స్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోండి. ఓట్స్ అయితే మంచి బాయిల్ చేయండి. ఓకేనా? మళ్ళీ మీకు రఫ్ ఉంటుంది తినడానికి కూడా, స్మూత్ కావాలి బాయిల్ కూడా. చూసారు కదా మామ, ఓట్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది స్టెయిన్ చేసుకొని ఇందులోంచి వాటర్ అంతా రిమూవ్ చేయాలి. ఓకేనా? చూడండి మీరే, మంచి ఓట్స్ అయితే మొత్తం బాయిల్ అయిపోయినాయి, సాఫ్ట్ అయిపోయినాయి మంచిగా. చూసారు కదా? నెక్స్ట్ ఇదైతే స్టెయిన్ చేసుకుందాం మనం. సో ఇందాక మనం ఏదైతే ఓట్స్ బాయిల్ అయితే చేసుకున్నామో దాన్ని అయితే ఇప్పుడు మనం స్టెయిన్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసి ఒకసారి అయితే వాష్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇందాక నేను చెప్పినట్టు ఇందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని అయితే మొత్తం వాటర్ పోసి దీంట్లో గంజి అయితే ఉంది కదా, ఇదంతా థిక్నెస్ అంతా తీసేసినాం అనుకో, మనకు ఓట్స్ అనేది విడివిడిగా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ యాపిల్, నెక్స్ట్ పొమగ్రనేట్, థర్డ్ పియర్స్, బనానా. ఇవి 4 ఎందుకు యూజ్ చేసుకున్నా అంటే నేను తినడానికి కూడా బాగుంటాయి, హెల్త్కి చాలా మంచిది, మన ఓట్స్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ 4 ఫ్రూట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏదో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనమైతే ఫ్రూట్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాము, ఎందుకంటే అది మంచిగా పౌడర్ ఉంటుంది కదా పైన కెమికల్స్. మంచిగా వాష్ చేసుకుంటుంటే మనకు కూడా తినడానికి ఫ్రెష్గా బాగుంటుంది. ఖచ్చితంగా కడగండి ఫ్రూట్స్ అయితే కట్ చేసే ముందు. నెక్స్ట్ పొమగ్రానేట్ చూడడానికి కూడా బాగున్నాయి, కానీ ఎంతకైనా సరే మనం మంచికి కడుక్కోవాలి మంచిగా. ఈ మధ్య ముందే అన్ని హైబ్రిడ్ వస్తున్నాయి, అన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. ఫ్రెష్గా కడుక్కుంటే మన హెల్త్కే మంచిది. పియర్స్ అయితే చాలా రేర్ తినడం, ఇక ఓట్స్ కోసం అని తీసుకొచ్చిన నేనైతే. ఇది తింటుంటే మంచిగా క్రంచీ సౌండ్ వస్తుంది ఓట్స్లో కూడా మనకి. మనం అప్పుడప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తిందామనుకో చాలా బాగుంటుంది ఇలా వేసుకొని. అంటే రోజు అవసరం లేదు, వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి తింటే బాగుంటుంది మనకి హెల్త్ కూడా. రెగ్యులర్గా చాలామంది తింటారు ఓట్స్తోని, కానీ ఇలా తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే పియర్స్ ఫైన్ చాప్ చేసుకోండి, అలా కాకుండా మంచిగా నీట్గా చిన్నగా కట్ చేసుకుంటే మనకు తినడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓకేనా? కట్ చేసిన తర్వాత పక్కకైతే పెట్టుకోండి. ఎక్కువసేపు అయితే పెట్టకండి, ఎక్కువసేపు పెడితే మనకు ఫ్రూట్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. యాపిల్ సేమ్ పియర్స్ లాగానే కట్ చేసుకోండి యాపిల్ కూడా. బా పొమగ్రానేట్ ఎంత రెడ్గా ఉన్నాయి కదా,
సూపర్ తిని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే. మొత్తం అయిపోయేదాకా ఆగాలి. బనానా అయితే మంచిగా సన్నగా కట్ చేసుకోండి, అందులో మంచిగా మ్యాష్ అయిపోతుంది, మీకు తినడానికి కూడా మంచిగా ఈజీ ఉంటుంది. ఓకేనా. బనానా, పియర్స్, యాపిల్, పోమగ్రానైట్, లయన్ డేట్స్ సీడ్లెస్. డేట్స్ కూడా మంచిగా సీడ్లెస్ కదా, మంచిగా చిన్న చాప్ చేసుకోండి. మీకు ఏంటంటే పెద్ద పెద్దగా రావు, చిన్న కట్ చేసుకుని ఏంటంటే తినడానికి కూడా మనకి ఈజీ అయిపోతుంది. అన్నీ ఒకసారి మంచిగా తినొచ్చు. సేమ్ ఫ్రూట్స్ ఎట్లా కట్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోండి చిన్నగా. సీడ్లెస్సే కదా అని చెప్పి డైరెక్ట్ వేయకండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇంతసేపు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్లో కర్డ్ ఇంకా హనీ అన్ని ఫ్రూట్స్ చేసుకొని మిక్స్ చేసుకొని, ఇందాకైతే సోక్ చేసుకున్నాం కదా చియా సీడ్స్, అవన్నీ సోక్ చేసుకుని అన్నీ మిక్స్ చేసుకొని ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇద్దాం. ఓకేనా. చూడండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోండి, పెరుగు వేసుకొని మంచిగా విసుగొట్టండి, విసికి వేయండి. హనీ యూజ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. హనీ అయితే వేసుకున్నాం కదా, మాదైతే మంచిగా మిక్స్ చేసుకోండి స్మూత్గా, క్రంబుల్ లేకుండా అంటే ముద్దలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందాక మనం ఏదైతే స్టెయిన్ చేసుకున్న ఓట్స్ అవుతుందో అది ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకేనా. ఇంతసేపు మనం చాప్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ యాపిల్, పొమగ్రనేట్, డేట్స్, బనానా అండ్ పియర్స్. ఫైనల్గా మన ఫ్రూట్ పాప్ ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి లుక్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. మిక్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 1 hour 2 hours అని ఫ్రిడ్జ్లో పెట్టండి. చల్లగా ఉంటేనే తినడానికి బాగుంటుంది, చల్ల లేకపోతే మీకు అంత టేస్ట్ రాదు. మీకు హనీ స్వీట్నెస్ ఎంత కావాలో అంత వేసుకోండి, ఇంతేనా అవసరం ఏముండదు, మీ ఇష్టం. మీ స్వీట్నెస్ ఎంత కావాలో అంత వేసుకోండి. స్వీట్నెస్ వద్దనుకుంటే మొత్తానికి హనీ బంద్ చేయండి, లేకపోతే మీరు ఓన్లీ డేట్స్తో కూడా తినొచ్చు. ఓకేనా. సబ్జా గింజలని వేసుకోవచ్చు, మనం అయితే చియా సీడ్స్ అయితే వేసుకోవచ్చు. మీరు స్టార్టింగే సోక్ చేసుకోరు అనుకో, మీకు ఫైనల్ మీరు ఈ ఫుడ్ అయిపోయే వరకు మీకు అదైతే సోక్ అయిపోతుంది. లాస్ట్కి మిక్స్ చేసుకోవడం కూడా మీకు ఈజీ ఉంటుంది. ఓకేనా. చూడండి మంచి చియా సీడ్స్ ఫ్రూట్స్ అన్నీ నీట్గా అనిపిస్తున్నాయి మనకి. మనం పైనుంచి ఫ్రూట్స్ అన్ని గార్నిష్ చేసుకుందాం. పొమగ్రనేట్, అండ్ ఫైనలీ డేట్స్. స్టార్టింగ్లో మనం చియా సీడ్స్ అయితే సోక్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనలీ మన ఫ్రూట్ పాప్ ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. ఇక గార్నిష్ కూడా అయిపోయింది. ఒక మింట్ పెట్టి టచ్ అప్ ఇచ్చేద్దాం. ఓకేనా. సూపర్ ఉంది కదా, దీని పేరే ఫ్రూట్ పాప్ ఓట్ మీల్. సో ఫైనలీ మన ఫ్రూట్ పాప్ ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా నేను ఎలా చేశాను. అన్ని ఫ్రూట్స్ అన్ని చిన్న చాప్ చేసుకొని, ఓట్స్ అయితే బాయిల్ చేసుకొని, దాన్ని వాష్ చేసుకున్న తర్వాత అన్ని డేట్స్ చాప్ చేసుకొని, దీనికి ముందే మనం చియా సీడ్స్ సోక్ చేసుకొని పెట్టుకుంటే ఫైనలీ మన మీల్ అయితే రెడీ అయిపోయే లోపల అదే సోక్ అయిపోతుంది. లాస్ట్ మనం అయితే మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా మీకు అయితే 100% వస్తుంది. వీక్లీ వన్స్ అయినా 2 weeks ఒకసారి వేసుకొని తినండి. బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇందులో హనీ వద్దనుకుంటే డేట్స్తోనే తినండి, ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే 100% సూపర్ ఉంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఓట్స్ మీకు తెలిసిందే ఓట్స్ ఎంత మంచిదో మన హెల్త్కి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా. మన వీడియో అయితే నచ్చినట్లయితే మనకైతే ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.